accepted. అందరూ లవ్ కోసం ఎక్కడెక్కడో తిరుగుతారు, కానీ నువ్వు ఈ లవ్ ని తెప్పించావు కదా. అఖిల్, వెల్కమ్ టు మై వరల్డ్. వరల్డ్ క్లాస్ కాస్మెటిక్స్. దీన్ని యూజ్ చేస్తే స్కిన్ అలాగే గ్లో అవుతుంది. మొదటి తప్పు, 4 ఏళ్ల క్రితం ఈ కేసుని నువ్వు ఒప్పుకోవడం. రెండో తప్పు, 4 ఏళ్ల తర్వాత ఈ కేసుని నువ్వు మళ్ళీ ఒప్పుకోవడం. రోజే, డోంట్ అగ్రీ. పాపం ఇదంతా నీ తప్పే. తను ఆ రోజు చావలేదు. బుల్లెట్ తనకి తగిలితే ఆదివాసులు తనకి వైద్యం చేశారు. నా బిజినెస్, కంపెనీ అన్నిటినీ నాశనం చేశావు. ఊరికే వదిలిపెడతానా? వెతికాను, కానీ నీలాగా యూస్లెస్ గా వెతకలేదు. పోలీసుల్ని పంపించావు, హెలికాప్టర్స్ పంపించావు. సో ద వేస్ట్. సింపుల్. ట్రైబల్స్. పాపం మీరా ప్రాణాలతోనే ఉంది, కానీ బ్రెయిన్ లో టెంపరల్ లోబ్స్ అండ్ హిప్పోకాంపస్ డామేజ్డ్. రెట్రోగ్రేడ్ అమ్నీసియా. తనెవరో తనకే గుర్తులేదు. నీకు తెలుసు కదా, యాక్సిడెంట్ అయి మెమరీ లాస్ అయితే వాళ్ళ టాలెంట్స్ అలాగే ఉంటాయి. స్విమ్మింగ్ తెలిస్తే స్విమ్ చేయగలరు, డ్రైవింగ్ తెలిస్తే డ్రైవ్ చేయగలరు. నీ వైఫ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇండియాలోనే బెస్ట్ కంప్యూటర్ హ్యాకర్ అండ్ డేటా అనలిస్ట్. దాన్ని ఉపయోగించుకోవద్దా? సో వరల్డ్స్ బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ ని పిలిపించి తన గాయాలన్నింటినీ న్యాయం చేసి నా మొదటి ఎంప్లాయీగా చేర్చుకున్నాను. ఈ 4 ఏళ్లలో ఇండియన్ పోలీస్, మలేషియన్ పోలీస్, ప్రపంచ పోలీస్ ఎవరు నన్ను కనిపెట్టలేకపోయారు. లవ్ అనేవాడు ఉన్నాడా లేడా అని కూడా వాళ్ళకి తెలీదు. ఎలా వీలైందో తెలుసా? మై పర్ఫెక్ట్ ఫైర్వాల్. రోజీ, that's right. నా గురించి ఎలాంటి ఎవిడెన్స్ డేటా బయటకు వచ్చినా తను కంప్యూటర్ లోపలికి వెళ్ళి క్లియర్ చేసేస్తుంది. తన సిన్సియారిటీని చూస్తావా? రోజే, కమ్యా ఆ డ్రా ఓపెన్ చేయ బంగారం. అందులో ఒక కేసు ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయ బంగారం. కూల్. అందులో ఒక గన్ ఉంటుంది, దాన్ని తీసుకో. అక్కడ ఒకడు కూర్చున్నాడు కదా, వాడి తలకి దాన్ని పాయింట్ చేయ బంగారం. ఫస్ట్ దాన్ని లోడ్ చేయి రోజీ. గుడ్. ఎస్. 3, 2, 1. Shoot him. I'm sorry. That's a game. Rosie, gun అక్కడ పెట్టేసి All right. 4 ఏళ్ల క్రితం నన్ను చంపేసేననుకున్నావు కదా, కానీ నువ్వు ఆ రోజు లవ్ అనుకుని చంపింది నాకున్న ఒకే ఒక బంధం, నా తమ్ముడు. సార్, మన అకౌంట్లో ఉన్న డబ్బంతా డ్రైన్ అయిపోతుంది. సార్, అకౌంట్ ఎంటీ అయిపోయింది. ఎవరు మన బ్యాంక్ డీటెయిల్స్ ని, ల్యాప్టాప్ ని యాక్సెస్ చేశారు. రోజు తమ్ముడు బార్డర్లో ఎవరినో మీట్ అయ్యాడు కదా. అంతా చెక్ చేశాకే మీట్ అయ్యాం సార్. వాడు ఒక ఇజ్రాయలీ మాఫియా లార్డ్, పేరు జార్డన్ ప్లిన్. వీడి ఫోటోని అమెరికన్ CIA, M16 అన్ని ఏజెన్సీ రికార్డ్స్ లో రన్ చేయి. క్విక్. ఇంకో 5 నిమిషాల్లో ఈ చోటు నెలమట్ట అయిపోతుంది.
26/11 బాంబే అటాక్స్ జరిగినప్పుడు చివరగా అమెరికన్ ఇండియన్ ఏజెంట్స్ అందరూ ఒక చోట మీట్ అయ్యారు సార్. అప్పుడు తీసిన ఫోటో ఇది. Akilan Vinod, Raw Field Officer. Meera George, Raw Data Analyst. No, out. I work in layers. Business meetings అలాంటి చిన్న చిన్న పనులకి నేనే వెళతాననుకున్నావా? సదాం హుసేన్ ముగ్గురిని రెడీ చేసి ఉంచుకున్నాడట. బాడీ డబుల్స్. ఎప్పుడు గ్రేట్ మెన్ మనల్ని ఇన్స్పైర్ చేయాలి. హుసేన్, ఐన్స్టైన్, హిట్లర్ వాళ్ళలా ఉండాలని నేను ఆశపడ్డాను. కానీ ఇప్పుడు హిట్లర్ ని మెచ్చిపోయాను. ఎందుకంటే నన్ను దాటి నాకెదురుగా ఎవడు స్పీడ్ యూస్ చేయలేడు. అర్థం కాలేదా? హే, నువ్వే కదా వాడు స్పీడ్ తీసుకున్నప్పుడు నోటీస్ చేయకుండా వదిలేసావు. సారీ సార్. నో ప్రాబ్లం, హ్యాపెన్స్. What's your number? 64. Thumbprint required for access. Access granted. Soldier 64 selected. Yes. Smile. Nice smile. పని మీద శ్రద్ధ ఉండాలి తమ్ముడు. చచ్చిపోయాడు. మంచి వర్క్. బాడీ క్లీచండి. ఆల్రైట్. బెడ్లో ఆప్లంగేటాలో ఒక చిన్న ఎలక్ట్రిక్ పల్స్. ఇన్స్టెంట్ డెత్. అందరూ నా కంట్రోల్. నీ వైఫ్ కి కూడా అదే రూల్స్. ఇన్ఫాక్ట్ నన్ను మేడం మీద నేనే ఫిక్స్ చేశాను. వాట్ ఐ నెక్ టచ్ చేస్తే జోకింగ్. నాకు ఆడవాళ్ళు అంతగా నచ్చరు. కానీ నువ్వు నాతో చేతిలో కలిపేవనుకో అదరు కొట్టొచ్చు. ఈ నేల బిజినెస్ తర్వాత నేను రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ లోకానికి నువ్వు రాజు, నేను రాణి. ఏమంటావు? All right. Nice beard. What a waste. అది మలేషియన్ పోలీస్ యాక్టివిటీ కొంచెం ఎక్కువగా ఉంది. వేడి వల్ల ఏమైనా అయి ఉంటుందా? You're right. నాకు ఈ ఆలోచన రాలేదే. వీళ్ళంటి ఏజెంట్స్ బ్యాకప్ సపోర్ట్ లేకుండా రారు కదా. నిద్రలో త్వరగా వీడియో వచ్చింది ఎవరికి తెలియదని కన్ఫర్మ్ అయితే వరకు ఉంచుకుని లే కదా చచ్చిపోతాడు. నీలా Entry accepted. Good news, good news. Run to good news. మొదటి గుడ్ న్యూస్, మీ ఇద్దరిని ఎప్పుడు వెతకలేదు. రోజు చెప్పది నో పోలీస్ నో నథింగ్. So get ready to die. Rendo good news, $2.1 billion. Advance matram. పంపడానికి ముందు నేను 2 స్పీడ్ శాంపుల్స్ పంపించాను. అడ్వాన్స్ వచ్చేసి ఆ శాంపుల్స్ ని బ్రహ్మాండంగా ఇండియాలో ఏం జరుగుతుందో మీకు తెలీదు కదా. ఓ మై గాడ్. ఎస్, ఎయిర్ ఇండియా AI 406 కేవలం ఒకడు ఏరోప్లేన్ ని ముంబైలో ఉన్న లిటిల్ ఏంజల్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మీద క్రాష్ చేశారు.
ఓకే సమయంలో 178 passengers out, children out, plane out. పాపం ప్లేన్ దేని వల్ల? స్పీడ్. ఎస్. తిహార్ జైల్, మై ఫేవరెట్ ప్లేస్. కేవలం ఒక్కడు లోపలికెళ్ళి ధ్వంసం చేసేశాడు. 76 ఇండియాస్ గ్రేటెస్ట్ క్రిమినల్స్, టెర్రరిస్ట్, విలన్స్ అందరూ ఇప్పుడు వీధుల్లో జాలీగా తిరుగుతున్నారు. దేని వల్ల? స్పీడ్. నా మందుకి మంచి డిమాండ్. 2 నెలలకి ఎఫెక్ట్. ఈ రోజు నైట్ కి 10,000. బూమ్ బూమ్ బూమ్. రేపటి నుంచి ఈ లోకం అప్సైడ్ డౌన్ గా షిఫ్ట్ కాబోతుంది. అందులో నేను మాత్రం స్ట్రైట్ గా నిలబడుంటాను. రైట్ రోజీ, I'll miss you. డ్రా ఓపెన్ చేయి బంగారం. అందులో ఉన్న గన్ తీ బంగారం. Point it to his head. Oh, wait a minute. First, bullets when I check బంగారం. Good. Now, point it to his head. Three. 2. 1. Shoot him. What the heck? Device failure. No. పెరుగొట్టేసావే. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, 2 గుడ్ న్యూస్. మొదటి గుడ్ న్యూస్, నా పేరు రోజీ కాదు, మీరా. ఒకడు నన్ను 24 గంటల్లో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకా 4 hours ఉండగా కాశ్మీర్లో పెళ్లి చేసుకున్నాడు. తన పేరు అఖిల్. ఇతనే నా హస్బెండ్. గుడ్ న్యూస్ నంబర్ 2, ట్రాన్స్పాండర్. దీనికోసమే వెయిట్ చేశాను. దీన్ని నీ జాకెట్లోంచి తీశాను. దీన్ని ప్రెస్ చేస్తే 10 నిమిషాల్లో మలేషియన్ పోలీసు వచ్చేస్తారు. కరెక్టా? ఇప్పుడు 9 నిమిషాలు అయ్యాయి. ఇంకొక నిమిషంలో Security breach. Armed forces have been spotted. అంతలో వచ్చేసారు. ఇదంతా ఎలాగో నీకు అర్థం కావట్లేదు కదూ. నీ జీనియస్ బ్రెయిన్ ఉంది కదా, అందులో వీటన్నిటికీ సమాధానాలుంటాయి. బాగా ఆలోచించి చూడు. Cepat. Pergi. Ni semua tolong letakkan sejak ke bawah. Go. Transponder ఎవరు ప్రెస్ చేశారు? సక్సెస్. థాంక్ గాడ్. ఇప్పుడు ఈ మలేషియన్ పోలీస్ కంట్రోల్ హెడ్ క్వార్టర్స్ లో హోల్డ్ పెడదాం. ఇతను ఎవరైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే అక్కడికి వచ్చి చేయాలి. అరెస్ట్ హిమ్. నువ్వు తను చూసాక ఓకే గాయ్స్, ఇక్కడున్న దేన్ని వదలకండి. ఈ కెమికల్స్ వాడి పర్సనల్ ఐటమ్. Let's go. అన్ని అక్కడికి రావాలి. Got it? Yes, sir. పదిహేను నిమిషాలుగా ఇద్దరం మాట్లాడకుండా వెళ్తున్నాం. 15 నిమిషాలు కాదు, 4 ఏళ్లుగా. పాతవన్నీ పూర్తిగా మర్చిపోయి నేను ఆ హాస్పిటల్లో ఉన్నది నిజమే. ఆ రోజు ఇలా నన్ను తీసుకెళ్లినప్పటి నుంచి వాడి కోసం సిన్సియర్గా పనిచేశాను. బట్ 6 months ముందు వాడి స్పీడ్ మందుని తయారు చేశాడు. దాని బిజినెస్ గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్మెంట్ రావడం వల్ల ఇంటర్పోల్, CIA వాడిని సివియర్ గా ట్రాక్ చేయడం మొదలుపెట్టాయి. ఈ మెడిసిన్ బిజినెస్ ఏ ప్రాబ్లం లేకుండా పూర్తవ్వాలంటే
లవ్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా బెటర్ కావాలి. అందువల్ల లవ్ నన్ను ఆ స్పీడ్ మందు తీసుకోమన్నాడు. అప్పుడు నా బ్రెయిన్ 10 రెట్లు ఎక్కువ శక్తితో పనిచేసింది. ఈ లోకంలో ఏ పోలీస్ ఫోర్స్ తన్ని కనిపెట్టలేని విధంగా డిఫెన్స్ క్రియేట్ చేశాను. కానీ దాంతోపాటు మెదడు వెనకాల ఉన్న జ్ఞాపకాలు 4 ఏళ్లగా యాక్టివేట్ కాని కొన్ని పార్ట్లు యాక్టివేట్ అయ్యాయి. అయ్యో ఓకే బేబీ. ఐఎమ్ ఫైన్. నేను ఇన్హేల్ చేసిన ప్రతిసారి కొత్త కొత్త విషయాలు గుర్తుకొచ్చాయి. నాకు ఏదో ఒక పాస్ట్ ఉన్నట్టు, వేరే లైఫ్ ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది. ఆ జ్ఞాపకాలను రప్పించడానికి ఆ ఇన్హేలర్ ని తీసుకోవడం అడిక్షన్ అయిపోయింది. పెళ్లి చేసుకున్నా 2 వారాల్లో నీ మొహం నాకు కనిపించింది. ఆ తర్వాత నేను స్పీడ్ తీసుకున్న ప్రతిసారి నీ మొహం నాకు కనిపిస్తూ ఉండేది. ఆ మొహానికి నాకు ఏదో సంబంధం ఉందని తెలిసింది. ఆ మొహాన్ని వరల్డ్ పాపులేషన్ డేటాబేస్ లో రన్ చేశాను. అప్పుడే కనిపెట్టాను, నువ్వు అఖిల్ అని, నువ్వు ఒక రా ఏజెంట్ అని, నీ లాస్ట్ మిషన్ ఈ లవ్ ని చంపడం అని. అండ్ అన్నిటికన్నా యు ఆర్ మ్యారీడ్. నీ వైఫ్ పేరు మీరా. అండ్ అందులో నా ఫోటో ఉంది. నేను తప్పుడు చోట పనిచేస్తున్నానని తెలుసుకున్నాను. నా ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. మెటీ లోపలికి చాలా ఒక చిన్న ఎలక్ట్రిక్ పవర్స్. నా ప్రాణం గురించి నాకు దిగులు లేదు. బట్ నేను చచ్చిపోతే ఈ ఇన్హేలర్ బిజినెస్ ని అడ్డుకోలేం. ఆ లవ్ సింబల్ ని నేను టాటూగా వేయించుకున్నాను. డన్. గర్ల్ఫ్రెండ్. ఆ తర్వాత వాడి ఫస్ట్ ఎంబసీ అటాక్ కోసం వెయిట్ చేశాను. ఆ లవ్ సింబల్ ని చూసి మన ఏజెన్సీ అలర్ట్ అవుతుందనుకున్నాను. నువ్వు మళ్ళీ వస్తావు అనుకున్నాను. నేను అనుకున్నట్టే నువ్వు మళ్ళీ వచ్చావు. కానీ వాడు 3-2-1 అని చెప్పిన వెంటనే నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా షూట్ చేసావుగా. కమాన్, నేను చూసిన రికార్డ్స్ ప్రకారం ఇద్దరు రా ఏజెన్సీ. గన్ వెయిట్ ని బట్టి బుల్లెట్స్ ఉన్నాయో లేవో చెప్పలేవా? నా వల్ల మాత్రం కాదు. ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా నీ తలకి గన్ గురిపెట్టి వాడు నేను షూట్ చేయమంటే మన ఇకపై కలిసింటామా లేదా అనేది ఓ ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం తెలిసిన తర్వాతే డిసైడ్ చేయగలం. ఏంటా ప్రశ్న? నీతో ఉంది. ప్రాస్టిట్యూట్ లా డ్రెస్ చేసుకుని నీ గర్ల్ ఫ్రెండా లేదా పెళ్లి చేసుకున్నావా? 2 పిల్లలున్నారు. ఆ? ఇక పెళ్లి ఇప్పటి నుంచి కరెక్ట్గా 24 hours లోపు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాను. నువ్వే మధ్యలో గనది తీసుకొచ్చి Really? చేసి కేర్ఫుల్ మీరా